రాష్ట్రాల ప్రజలకు చుక్కలు చూపిస్తూ ఉంటే జమైకా, క్యూబా ప్రజలకు ఏకంగా హాలీవుడ్ సినిమా చూపిస్తోంది హరికేన్ మెలిసా. ఇప్పుడు ఈ హరికేన్ సృష్టిస్తోన్న బీభత్సం అంతా ఇంత కాదు. ఈ హరికేన్ ప్రయాణించిన మార్గంలో ప్రస్తుతం చాలా బీభత్సం జరిగింది. గతంలో ఇక్కడో ప్రాంతం ఉండేదా అన్నట్టుగా తయారైంది పరిస్థితి. రెండు 295 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు, కుండపోత వర్షం, ఇలా రెండు మిక్స్ చేసి ప్రజలపై విరుచుకుపడింది కేటగిరీ 5కు చెందిన మెలిసా హరికేన్. అట్లాంటిక్ సముద్ర హిస్టరీలో ఇలాంటి హరికేన్ ఇంతవరకు చూడలేదని చెప్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు దీని పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, ఎంత విపత్కరంగా ఉందో. జమైకాను ఇప్పటికే దాటేసింది హరికేన్. అయితే చాలా నష్టాన్ని అక్కడ మిగిల్చి వెళ్ళింది. ప్రస్తుతం దీని ప్రభావం అయితే ఇంకా ఆగలేదు అంటున్నారు. ఇది ఇంకా ముందుకు కదులుతూనే ఉంది. ప్రస్తుతం క్యూబా వైపు కదులుతున్నట్టుగా సమాచారం అందుతోంది. గాలి వేగం కాస్త తగ్గినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే 135 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ హరికేన్ క్యూబాలో తీరం దాటుతుంది అని చెప్పి అంచనా వేస్తున్నారు. కానీ ఈ హరికేన్ దిశను మార్చుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ హరికేన్ కేటగిరీ 3గా మారింది. కానీ ఈ హరికేన్ క్యూబా మీదుగా బహమస్, బర్ముడా వైపు కదులుతోందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. అంటే మరిన్ని దేశాలు ఈ హరికేన్ బారిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెలిసా ప్రభావంతో ఇప్పటికే వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు చేపట్టారు. అనేక ప్రాంతాల్లో షెల్టర్స్ ని ఏర్పాటు చేశారు. ఈ హరికేన్ కారణంగా ఇప్పటి వరకు 7 మృతి చెందారు. జమైకాలో 3, హైతీలో 3, డొమినిక్ రిపబ్లిక్ లో 1 మరణించినట్టుగా లెక్కలు చెబుతున్నాయి. ఇవి సమయానికి అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బిగ్